ఇజ్రాయెల్ యుద్ధం మరింతగా రోజుకి భీకరంగా మారుతోంది. ఏకంగా 1100 లక్ష్యాలని ఛేదించే క్రమంలో ఇజ్రాయెల్ వరుసగా ఒక వాన చినుకుల్లాగా క్షణానికి ఒకటి మిసైల్స్ ని ఇరాన్ వైపుగా పంపించింది. సుమారుగా ఇప్పటివరకు 700 మంది మరణించినట్టు తెలుస్తోంది. 1500 మంది చాలా తీవ్రంగా గాయాలయ్యారు. అర్ధరాత్రి ఇజ్రాయెల్ భీకరంగా ఇరాన్ పైన దాడి చేసింది. 1100 లక్ష్యాలని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. తమ మిసైల్స్ టెహరాన్ సహా పలు ప్రాంతాలను ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. బాలిస్టిక్ క్షిపణులు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా నాశనం చేసింది ఇజ్రాయెల్. పశ్చిమ ఇరాన్ టెహరాన్ గగనతలం పైన పూర్తిగా పట్టు సాధించింది ఇజ్రాయెల్. 70 ఇరాన్ డిఫెన్స్ బ్యాటరీలని ధ్వంసం చేసింది. అయితే మా ఆర్మీ ఇరాన్ను గణనీయంగా దెబ్బతీస్తుందని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF ప్రకటించింది. వారిని మధ్య ఇరాన్ వరకు తరిమి కొట్టామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ దాడిలో దాదాపుగా ఇప్పటివరకు 700 మంది ఇరానీలు మృతి చెందగా 1500 మందికి సుమారుగా వాళ్ళంతా కూడా గాయాల పాలైనట్టు తెలుస్తోంది. వారంతా కూడా కొన్ని వందల సంఖ్యలో ఇల్లు కూలిపోయి నిరాశ్రయులు అయిపోయారు. బయటికి వెళ్దామంటే కనీసం అక్కడ మిసైల్స్ పడుతున్నా ఎటువంటి విధంగా చూసినా కూడా ఒక గత్యంతరమైన పరిస్థితి ఇరాన్లో చోటు చేసుకుంది. ఇరాన్ స్థావరాలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ ఇక్కడ దాదాపుగా ఒంటరి వాడైపోయాడని చెప్పాలి. ఎందుకంటే అమెరికా కూడా ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఇరాన్కి వార్నింగ్ ఇస్తోంది. అటు రష్యా, ఇరాక్, అటు అరబ్ కంట్రీస్ మొత్తం కూడా మానసికంగా నైతికంగా మద్దతుగా నిలబడినప్పటికీ ప్రత్యక్ష యుద్ధంలోకి రాకపోవడంతో ఇరాన్ ఒంటరిగానే పోరాడుతోంది.